ఈరోజు మనం ఆకులతంపర గ్రామానికి సంబంధించి ఇది మా విలేజ్. మా ఆకులతంపర గ్రామానికి సంబంధించి ఇనానమస్గా ఏకైక ప్రెసిడెంట్ సర్పంచ్గా ఎన్నికైన అల్లు ఆదినారాయణ గారితో ఈరోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. తన యొక్క అనుభవాలు, తన యొక్క సలహాలు, సూచనలు మీద ఈరోజు ఈ ఇంటర్వ్యూ మరి తీసుకుంటున్నాం మన కైజన్ థాట్స్ నుంచి. సో ఇప్పుడు సార్ నమస్తే సార్. సార్ మీ గురించి మరి మా అందరికీ తెలుసు. ఏకైక ఇనానమస్గా మాకు ఆదర్శంగా ఊరు ప్రజలందరూ కూడా మాకు ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు, ఇనానమస్గా అతనికి ఇవ్వడానికి మాకు సమ్మతమని మీకు ఎన్నుకోవడం జరిగింది. మీరు దాని పట్ల ఎలా అప్పుడు ఇనానమస్ ఇచ్చారండి మాకు. నెంబర్లు కూడా నేనే ఎంచుకున్నాను, నా 15 నెలలకి పెట్టుకొని అప్పుడు అంత ఇవి లేవు, డెవలప్మెంట్ డబ్బు పంచాయతీ అంతగా ఆదాయం లేక జన్మభూమిలో చేసినాం. సిమెంట్ రోడ్లు ఒక 2, స్కూల్ గ్రౌండ్ పెద్దది ఒకటి. అది మీరు చేసిన దీనిలో ఇప్పటి వరకు ఏంటంటే చాలా ఫేమస్. అది స్కూల్ గ్రౌండ్ కి చుట్టుపక్కల విలేజ్ లో కూడా ఆదర్శం. అప్పుడులో ఒక స్కూల్ వాల్ అనేది 20 సంవత్సరాల క్రితం చాలా అద్భుతమైన 20 సంవత్సరాలు గోడ కట్టాం కష్టపడి. తర్వాత కొన్ని పనులు లేదంటే మనిషి ఆలోచించి చేసుకోవాలి ఏ పని కానీ. ఇప్పటికి వచ్చి ఈ ఆకులతంపర గ్రామంలోన కొలాయిలు లేవు, ఒక నీరు లేదు. అవును సార్, మా ఆదా ఇబ్బందిగా ఉంది. 2023లో కూడా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రతి దగ్గర మా గ్రామానికి ఏటి ఫలితం ఉంది. ఇంటర్ చేయడం చేస్తాను కానీ ఇప్పుడు చేసినా మీరు అటు యువతలు కుర్రలు అవులు లేచి ఉండి అభివృద్ధి చేస్తే మంచి పని చేయండి, అది మంచిది. ఇప్పుడు ఏంటి కావాలి మనకి? ఊర్లోనికి తాగునీరు ముందు రావాలి, ఒకటి చాలా మంచిది, ప్రాథమికంగా అవసరం. ఆ తర్వాత మనం బట్టీలు రావాలి, అన్ని ముఖ్యమైనది అన్నిటికన్నా వ్యవసాయ భూములకి. నేను తిరిగినప్పుడు నేను అడిగాను, నా ఆరోగ్యం లేదు కాబట్టి అడగలేదు, వెళ్ళి అడిగాను ఒకసారి అనమాట. తప్పకుండా మీ ఊరు చేస్తానని చెప్పింది ఆవిడ, బట్టలు పంపిస్తానని. అధికారి అంటే ఎమ్మెల్యే గారు. ఎవరంటే రెడ్డి శాంతి గారు? రెడ్డి శాంతి గారు. ఓకే. అయితే మీరు మన ఊరు డెవలప్మెంట్ అవ్వడానికి కొన్ని సూచనలు మీ నుంచి మేము ఆశిస్తున్నాం, కొన్ని చెప్పండి. మన ఊరి కోసం భవిష్యత్తులో డెవలప్మెంట్ జరగాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? డెవలప్మెంట్ జరగాలంటే మంచి కార్యక్రమాలు ఏంటనేది ఆలోచించుకొని చేయాలి. ఏది చేసినా నలుగురిని సలహా చేసి చేయడం చాలా మంచిది, చాలా రైట్ డెసిషన్ అది. ఎందుకంటే నాకంటే నీకు గొప్ప ఆలోచన రావచ్చు, మీకంటే ఇంకొకటి రావచ్చు. అలా అందరి ఆలోచనలు తీసుకొని చేసుకొని ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అవును సార్, ఓకే, తప్పకుండా. రెండోది ఏంటంటే ఎప్పుడు కానీ అంతగా మన కష్టం ఫలితం మనం తీసుకోవచ్చు. అంతగా పూర్తిగా ఏది లేకుండా తీసుకోవడం అనేది వీలనేది, అది లేకుండా ఉంటే చాలు. మన కష్టం తగినట్టు ఫలితం దేవుడు ఎలాగా ఇస్తాడు, అది మనం తీసుకోవచ్చు. అలా చేస్తే డెవలప్మెంట్ కంపల్సరీ మన ఊళ్ళో అవుతుంది. అయితే మీ దృష్టిలో యువత ముందుకు రావాలి, యువత తప్పనిసరిగా ముందుకు రావాలి. యువత వస్తేనే బాగుపడుతుంది ఊళ్ళో. అది నిస్వార్థంగా ఉండాలి, నిస్వార్థం చూస్తేనే అవుతుంది. మరి మనం మనము మన ఇష్టం వచ్చేటప్పుడు వెళ్తామంటే రాము. అవును, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చుట్టుపక్కల ఊరుతో పోల్చుకుంటే మన ఊరు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే అనుకున్న విధంగా లేదు. ఎందుకంటే ఇప్పటికి మట్టి రోడ్లు లేవు, అసలు కాలువలు. కొన్నిటైతే రోడ్లు అసలు పోల్చుకోవడానికి కూడా అతి కష్టంగా ఉంది. రోడ్లు లేవు, కాలువలు లేవు. మెయిన్ రోడ్డు కూడా ఊరికి మెయిన్ రోడ్డు కూడా ఆ రోడ్డు కూడా లేదు, కాలువలు లేవు. ఇవన్నీ చెప్తూ తాగునీరు లేకపోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పటి నుంచో తాగునీరు ఇస్తామంటారు, అది ఎప్పుడు అవసరం లేదు, ఏటి లేదు, చేస్తామంటారు. ఏ రోడ్డు లేదు, ముందు జరగవద్దు మీకు. సార్, అప్పుడు మీరు 20 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను, 20 సంవత్సరాల క్రితం మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యి మన ఊరికి ప్రెసిడెంట్గా
సర్పంచ్గా మీరు ఎన్నికయ్యారు సార్. ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు? ఎలా అప్పుడు వాళ్ళు ఎన్నికి మేమందరం అడిగినామో ఇస్తామన్నారు. అసలు కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏమంటే మీరు ఇవ్వకపోయి నేను పోటీ చేయి చెప్పనాను. ఓకే. అంటే అప్పుడు మరి ఎందుకు లేరా నువ్వే ఉంటుంది చెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏ ఆటంకాలు ఒక్కడ కూడా ఏ ఆటంకాలు లేవు. ఈ పరిపాలనలో ఎటువంటి అడ్డులు కానీ, అంటే మీరు ఏదో కార్యక్రమం చేసినప్పుడు అడ్డులు కానీ ఆటంకాలు కానీ ఎవరు లేరు అప్పుడు. అందుకోసం ఇంత సక్సెస్ఫుల్ గా మీరు చేశారు. మీరు హయాంలో సార్ మీరు ఏమైనా చేసిన కొన్ని చెప్పండి సార్. చేసినవంతా డెవలప్మెంట్ అప్పుడు డబ్బు పెద్దగా వేయట్లేదు. పంచాయతీకి అన్ని నిధులు లేవు. అవును, పంచాయతీ నిధులు లేకపోయినా అన్ని జనభూమి కార్యక్రమంలో చేసేవాళ్ళం. ఒకప్పుడు మీరు చేసినవి కొన్ని మంచి సిమెంట్ రోడ్లు 2 చేసాం. ఓకే సార్. అప్పుడు ఓకే సార్. అర్జున్ వీధిలో ఒకటి, నంది వీధిలో ఒకటి. ఓకే ఓకే. తర్వాత దారి కూడా చేసాం. అది ముఖ్యమైన మన అప్పుడులో చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ లేదు. చాలా పెద్దది, చాలా పెద్ద ప్రాజెక్ట్, గ్రౌండ్ పెద్ద ప్రాజెక్ట్, చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసారు. అవును సార్. కంప్లీట్ చేసాం. ఓకే సార్. అయితే సార్ మరి మీరు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు అప్పుడులో ఇనానమస్ అనేది ఇప్పుడులో చూస్తుంటే చాలా తక్కువ. ప్రతి ఊర్లో మన రాష్ట్రంలో తీసుకుంటే చాలా తక్కువలు ఇప్పుడు. ఎందుకంటే ఇనానమస్ అనేది అందరు వ్యక్తుల ఆమోదంతో అనేది ఇతను రైట్ పర్సన్ అంటేనే ఇస్తారు. మీరు అది మీ పాలనలో అది నిరూపించారు. చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనకి ఏటి అవసరం మన గ్రామానికి? ఇప్పుడు సలహాలు సూచనలు మనం కూడా అప్పుడు ఏంటంటే పార్టీలకు అడిగి ఏ పని చెయ్యాలని అడిగే చేసేవాళ్ళం. మీరు ఈ జన్మభూమి కార్యక్రమం ఇచ్చేసినాం. అప్పుడు ఆ ఊరోళ్ళకి ఈ ఊరోళ్ళకి కలిపి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేయవలసింది ఒకటి. అది ఏటి లేదు, అది లిఫ్ట్ ఇరిగేషన్ అని డి గారు ఉండరు. ఆయన మనకి ఇస్తామన్నారు. ఇస్తామని కోరి చెప్పినారు. నువ్వు వేడి చేయాల సలహా మీరు రైతులందరూ పిలిచి ఒప్పించన్నారు. ఇక్కడ అక్కడ ఆవిడ అందరికి చెప్పినాం. చెప్పి పెదకాలంలోనే పెద్ద గ్రామ సభ పెట్టి అక్కడికి అందరూ వచ్చినారు. అందరూ డీగా కారు వేసుకుని వచ్చినారు. కారు వేసుకుని వచ్చి డీగా రేటు చెప్పినంత మీ ఊరికి డిప్యూటేషన్ మేము ఇస్తాము. మీరు 1 ఎకరాకి 500 రూపాయలు అక్కడ మనిషికి పెడతాం కాబట్టి నీరు కలుపుకుంటారు కాబట్టి మీరు ఆ మనిషి మీకు తాళమంతా వదులుతాడు. ఆయనకి మీరు ఆయన జీతం కింద 1 ఎకరాకి 500 రూపాయలు మీరు ఇచ్చుకోవాలి. 8 తరులు మీకు కావాలి తరులు కట్టుకోండి. వ్యవసాయానికి 500 రూపాయలు. ఏమైంది సార్ అయితే? అది మరి ఏమిటయిందండి మరి అందరూ పొక్కుకాక ఇవి అక్కడ మటు నాకు ఆటంకం పెట్టిన మరి అక్కడ ఆటంకం పెట్టలేదు. మీరు సక్సెస్ఫుల్ గా ఉన్నవి నిర్వర్తించుకున్నాం. అక్కడ మట్టుకు ఆటంకం అయిపోయింది. అయితే సార్ ఓకే. అయితే ఇప్పుడు మీరు చాలా బాగా చేశారు. ఆదర్శవంతమైన పాలన అప్పుడు జరిగింది. నా ఉద్దేశంలో బాగా ఉంటారు మీ యొక్క పాలన. మేము చిన్నవాళ్ళం అప్పటికి. అప్పుడు నాకు గొప్ప మంచితనం ఉండేదండి. కొత్తూరు సెంటర్లో అడిగి పెడతా డిఈ గారు కానీ జేఈ గారు కానీ వాళ్ళు ఆకులు తంప చేసి వచ్చిన మంచోడు. ఆయన పని ఏరించి ముందు చేసేది అన్నోడు. ఆయన విధానం పేషెంట్. ఆయన ఏటంటే అదే మనం పాపాత్రము. ఆయన ఏదంటే అది అవుద్ది. తప్పనిసరిగా ఆయన వచ్చిన ఏ పని కావాలో ఆ పని చేసేది. అంత మంచి పేరు ఉండేది నాకు. చాలా సంతోషకర విషయం ఇది. నేను మటుకి ఈ రోజుల్లో అప్పుడు కాలు నడకనే తెల్లారు లేచినప్పటికీ తెల్లారినప్పుడు డి ఆఫీసులను లేకపోతే జే ఆఫీసులను కూకుంటాడు. తెల్లారినప్పుడు అది కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా చెయ్యాలి మనం ఫస్ట్ దాన్ని ఫాలో అవ్వాలి. మనం ఫాలో అయితేనే కొన్ని కార్యక్రమాలు మంచిగా అవుతాయి. అప్పుడు డీగా దేవుళ్ళు అక్కడ మన ఇస్తే ఇక్కడ కూకొని వస్తే మీకేం పోయే మీరు చక్కగా చూడకన్నా అన్నారు. ఆయనకి ఇప్పుడు వచ్చినారు నా ఎదుట మళ్ళా ఇక్కడ కూకున్నట్టు అంత వేగం బిల్లు చేసాను నాకు. అక్కడ కూడా మనకి ఈ పనులకు సంబంధించి ఏ ఉండిపోయిన సామైన ఆటంకం లేక బిల్లు పెట్టేసి చాలా సంతోషం. నాలాగా ఇంకెవరికి బిల్లు అయ్యకో వాళ్ళందరికి ఇంటికుంటారు పెద్ద పెద్దలు అందరూ. ఎందుకంటే మీరు చేసే పనిలో ఎటువంటి ఇది లేకుండా చేసేవాళ్ళం. కష్టపడి చేసుకెళ్ళిపోయితే పెట్టేది. అలాగే అవును సగం కొంచెం పని అయినా సగంలోనే బిల్లు పెట్టాడు.
అవును. వాళ్ళకి అంత పని ఇవ్వాలని కోరుకోలేదు. నా మీద ఉన్న మంచితనం ఏంటో కానీ ఆ భగవంతుడు సాక్షిగా చాలా చాలా అభివృద్ధి చేయించారు నాకు. వాళ్ళు కూడా ప్రోత్సహించారు అధికారులు. ఆహాహా. ఆ జై గారి పేరు ఏమైనా గుర్తుందండి? జై గారు ఇంద్రసేన జై నా టైంలో ఇంద్రసేన. అచ్చా అచ్చా. అసలు గుప్తా గారు గుప్తా గారు. ఓకే ఓకే. అధికారులు కూడా మీకు చాలా చాలా అనుకూలంగా సహకరించారు. అందుగురించి ఇంత సక్సెస్ గా మీరు అయ్యేది ఏ పని అయినా చేయగలిగారు. ఆ తర్వాత మన ఊరికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తామని గొప్పగా చెప్పినారు డీ గారు. దీని గురించి అంతమంది ప్రయత్నం చేసినాను, అందరికీ చెప్పినాను, పెద్దలు అందరికీ చెప్పినాను. చెప్తే అలాగే అన్నారు. మళ్ళీ ఆఖరికి అందరూ అటు చిన్న చిన్న బంధం అయిపోతే మరి నేను అక్కడ నేర్ చేయగలను. అప్పటికి నేను ఏంటన్నంటే ఇక్కడ భూములు లేని వాళ్ళకి కూడా ఇంటింటికి కలెక్ట్ చేసి 150 కలెక్ట్ చేసి 10,000 5,000 ఎంత మీకు ఇస్తాను అని కూడా ప్రయత్నం చేశాను. ఎవరైనా సంబంధించి ఆయనకి సంబంధించి మీరు చేస్తే మాకు ఉపకారం కదా. దొంగల చెరుకు మీరు స్నానం చేస్తాం కదా, చెరువుకు రావడానిక మీరు ఈ చెరువుకు రావడానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దొంగల చెరువు రావడానికి అక్కడ మన వంశధార నుంచి దొంగల చెరువు రావడానికి మీరు అప్పుడు ప్రాజెక్ట్ కి మీరు పాట పడ్డారు కానీ సహకరించలేదు. కాదు అది ఇచ్చాను పాడు ఎంత డబ్బు ఖర్చు నేను చేసి తీస్తాను, నాకు రిటైర్మెంట్ అయిపోతుంది కాబట్టి నాదే బాధ్యత. మీరు మీ ఊర్లో వచ్చి పొలాలు నీరు కలుస్తున్నప్పుడు మట్టుకి ఎవడు ఎకరాకి కలిసినా ఎకరాకి 500 రూపాయలు మాకు ఇచ్చారు. మీరు ఎన్ని టన్నులు కట్టుకోండి. ఓకే ఓకే ఓకే. అంత తాతగారు ఇప్పుడు మన ఊరికి అభివృద్ధి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ జరగాలంటే మీ యొక్క సలహా సూచనలు, మీరు ఇప్పుడు చూస్తున్న మన ఊరు అండర్ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైన పనులు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పనులు కాలేదండి, ప్రతి పని అవుతుందని 6 మాసాలు అంతనే ఉంటారు. ఆ పని అవ్వదు. ఏ రోడ్డు అయింది? ఈ రోడ్డు అవ్వలేదు, అల్లా రోడ్డు అవ్వలేదు, ఏ రోడ్డు కాలేదు. ఇంకా సార్ అది ముఖ్యంగా మనకి వాటర్ అన్నిటికన్నా ముఖ్యమైనది వాటర్ ఇస్తామన్నారు. ఆ వాటర్ ఇవ్వడం లేదు. ఇప్పటికే చుట్టుపక్కల ఊళ్ళు అయితే అయిపోయి మన ఊరికి మటుకు కావలేదు ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు సార్? ప్రధాన కారణము మన ఊర్లో ఉన్ని వ్యక్తిగత సమస్యలు పట్టే ఆడి శాస్త్రం తీయడు, ఈడు శాస్త్రం ఆడి ఆటంకాలు పెట్టుకుని చేయడు. అభివృద్ధి నిరోధకం అయిపోతుంది. అలాగే రోడ్లు కూడా చాలా జరిగినాయి ఈ మధ్య కాలంలో. ఒకరు చేస్తారని ఒకరు చేస్తున్న ఎవరు చేయకుండా మధ్యలో విడిచిపెట్టడం జరిగింది. మీ ఫ్యూచర్ లో మన ఊరు డెవలప్మెంట్ గురించి మీరు ఇచ్చే సూచనలు కొన్ని చెప్పండి సార్. మా టైంలో నేను చేస్తున్నప్పుడు నాకు అవులు ఆ ఆటంకం లేక చాలా సక్సెస్ఫుల్ గా చేసారు మీ యొక్క ఇది. ఇప్పుడు మనకు కావాల్సిందంటే మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరైనా చదువుకున్న అబ్బాయి ఎవరైనా మంచి యువత రావాలి. యువత వస్తే మంచిది నిస్వార్థంతో ముందుకు వచ్చి పని చేయడం మంచిది. ఈ సేవ కార్యక్రమం సేవ అండి ఇది. అంత మనం ఏటో దొరికిపోద్దని కాదు, అది ఏటి పేషెంట్ అయిపోతామంటే ఏటి దొరికిపోతాం, ఏటి వచ్చేసింది ఏటి కాదు. అవునవును. ఏదైనా కనీసము ఒక గ్రౌండ్ కట్టాను. ఆ గ్రౌండ్ అంతా కడితే ఆ టైంలో గ్రౌండ్ అంతా కడితే 6 మాసాలు కట్టాను. 600 రూపాయలు నాకు దొరికినాయి జన్మభూమి కడితే. మొత్తం ప్రాజెక్ట్ కి అంతటికి 600 రూపాయలు దొరికినాయి. ఆ విషయంలో డీ గారు ఆశ్చర్యపోయి మళ్ళా నీకు మంచి పని ఏదో అప్పు చెప్తున్నాని అంత కంకరేయమన్నారు. అయితే ఇంద్రసేన మాకు అప్పుడు అక్కడ మట్టు మాకు కొంచెం అభివృద్ధి చూపెట్టాడు. ఇంద్రసేన రోడ్లల్లో కంకరేయించి ఎక్కడ కోరో రాసి దొంగల నుంచి కంకరేయించేసి అక్కడ మాకు పైసలు పడుతుంది చేసేవాడు. అదే తప్ప కానీ ఇంకేట్లేదు. అభివృద్ధి కూడా మనము మనుషుల చేత మంచిగా అది ఇప్పుడు అధికారులతో మంచిగా ఉండి మనం పనులు చేయించుకుంటే మనకు అన్ని పనులు అయిపోతాయి. అవును, అధికారులతో మంచిగా ఉండకపోతే నీకు ఏ పని కాదు. ప్లస్ మనలో కూడా సఖ్యత ఉండాలి. గ్రామ ప్రజల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా ఏదో మంచి పని అని ఆలోచించి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరూ ఒకే నిర్ణయం కట్టుబడి ఉంటే అది ఏదైనా ముందుకు వెళ్తుంది. ఆ పని అనేది తీసుకున్న నిర్ణయం అనేది మీరు ఒకటి నేను ఒకటి అలా తీసుకుంటే ఏది అది కరెక్ట్ కాదు, అది అవ్వదు కూడా ఎండ వారికి. చాలా థ్యాంక్స్ అండి, మీరు మీ యొక్క అమూల్యమైన టైంని ఊరు కోసము మాకు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఊరు డెవలప్మెంట్ కావాలండి. ఇది ఒకటి మనకి కాలువలు ఇచ్చి రావాలండి.
కాలువలు వచ్చి మెరక పొలం అది పంటలు పండుతాయి మన రిజర్వాయర్ నుంచి. రిజర్వాయర్ నుంచి అవునండి. ఆ కాలువలు రావడానికి ప్రయత్నం చేయాలి. ఏం కవులు వచ్చినా మొత్తం ఊరే బాగుపడుతుంది అప్పుడు. అప్పుడు ఊరాలు బాగుపడుతుంది. అవును. అది అలాంటి అభివృద్ధి పని చేస్తేనే మంచిగా ఆవులను గౌరవించాలి. డబ్బు శాశ్వతం కాదు. అవును సార్, మనం చేసే పనే శాశ్వతము, మనం చేసే మంచి శాశ్వతం. అవును అవును. ఏదంతా స్వార్థం లేకుండా తిరగాలి. మనకి ఏదో వచ్చేద్దని ఫిషియంట్ అయిపోతే అవ్వదు. స్వార్థం లేకుండా తిరిగి అందరి కాడ మంచి చేసుకొని ఆ కార్యక్రమాలు చేస్తే అవుతుంది, ముందుకి వెళ్తుంది. అవును, చాలా సంతోషం అండి. మీరు యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్స్ అండి. ఓకే.